హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో కెమికల్ ఈక్విలిబ్రియంలో కేపీకేసీ రిలేషన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. కేపీకేసీ రిలేషన్ అంటే ఎలా కొన్ని ఈక్వేషన్స్ ఇస్తే మనం రిలేషన్ ఎలా కనుక్కోవాలి, లేదు డెల్టా ఎన్ వాల్యూ కనుక్కున్న తర్వాత డెల్టా ఎన్ వాల్యూ బేస్ చేసుకొని సూటబుల్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కేసెస్ ఏముంటాయి కేపీకేసీ రిలేషన్ కనుక్కోవడానికి, ఆ 3 కేసెస్ చెప్తాను. తర్వాత ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న జాగ్రత్త చూసుకోండి. సో ఏంటి ఇక్కడ టాపిక్, కేపీకేసీ రిలేషన్. సో కేపీకేసీ రిలేషన్ కనుక్కోవడానికి ఇక్కడ మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి? కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎన్. నన్ను ఇక్కడ నేను చెప్పేది ప్యూర్లీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేపీకేసీ రిలేషన్ ఎలా కనుక్కోవాలనేది. ఈ రిలేషన్ మీద ఇంకా ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా చేయాలనేది సపరేట్ వీడియో పెడతాను, ఓకేనా? సో ఫస్ట్ కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎన్, ఇది నన్న ఫార్ములా. సో ఇక్కడ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, డెల్టా ఎన్ అంటే ఏంటి ముందు ఇక్కడ చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్ అంటున్నాం. ఈ డెల్టా ఎన్ గ్యాస్ కాన్స్టెంట్, అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇక్కడ డెల్టా ఎన్ డెల్టా ఎన్ ఎలా దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. నంబర్ ఆఫ్ గ్యాసియస్ products minus number of gaseous అనేది అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్యాసెస్ని మాత్రమే ఇచ్చిన కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్లో గ్యాసెస్ని ఇక్కడ కన్సిడర్ చేస్తాము టు ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద డెల్టా ఎన్. కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్ చేస్తే డెల్టా ఎన్ వాల్యూ వస్తుంది. గ్యాషియస్ రియాక్టెంట్స్, ఓకే. సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఇది మనం డెల్టా ఎన్ కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి ఫార్ములా. సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి నాన్న. ఈ 3 కేసెస్ చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క కేస్కి సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, లేదంటే ఫస్ట్ ఒక కేస్ దానికి సూటబుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కేస్ 1 వచ్చేసి డెల్టా ఎన్ ఈక్వల్ టు 0. ఎప్పుడు 0 అవుతుంది? ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడు అంటే డెల్టా ఎన్ ఈక్వల్ టు 0కి సూటబుల్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, లేదు ఈక్వేషన్ ఇచ్చి ఇక్కడ ఈ ఈక్వేషన్లో కేపీకేసీ రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పండి, ఇవి అడుగుతున్నది. కాబట్టి ఇక్కడ నేను డెల్టా ఎన్ ఈక్వల్ టు 0కి ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత కేపీకేసీ రిలేషన్ ఎలా చూపించాలి. కేస్ 1 నన్ను ఇక్కడ నేను చెప్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అయితే కేపీ ఈక్వల్ టు కేసీ అవుతుంది. సో డెల్టా ఎన్ 0 కేపీకేసీ అవ్వాలి అంటే మనం తీసుకునే ఒక సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హైడ్రోజన్ గ్యాస్ రియాక్ట్ విత్ iodine gas, it will be forms the equilibrium to forms the 2 moles of hydrogen iodide gas. Hydrogen gas react with iodine gas, it will be forms the hydrogen iodide gas. నన్ను ఇక్కడ దీనికి ఇప్పుడు కేపీకేసీ రిలేషన్ చెప్పాలి. నేను దీని డెల్టా ఎన్ ఈక్వల్ టు 0కి తీసుకుంటున్నాను. ఏంటమ్మా ఇక్కడ ఫార్ములా డెల్టా ఎన్ కనుక్కోవడానికి? కేపీ అంటే నంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్. ఇక్కడ గ్యాషియస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయినా? 2. 2 మైనస్ రియాక్టెంట్స్ ఎన్ని? హైడ్రోజన్ మాలిక్యూల్స్ గ్యాషియస్ మాలిక్యూల్స్ 1 మోల్, అయోడిన్ 1 మోల్, అంటే మొత్తం కలిపి 2 మోల్స్. రియాక్టెంట్స్ గ్యాషియస్ ఎన్ని ఉన్నాయి? 2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 వచ్చింది. 0 వస్తే ఏంటన్నా కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ
టు ది పవర్ ఆఫ్ 0, డెల్టా ఎన్ ప్లేస్లో 0 పెట్టాను, 0నే కదా వచ్చింది. సో దేర్ఫోర్ కేపీ ఈక్వల్ టు కేసీ, ఇది నాన్న రిలేషన్. ఇలా చెప్పాలి. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్, రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయింది ఇక్కడ 0. సో డెల్టా ఎన్ వాల్యూ 0 అయినప్పుడు కేపీ ఈక్వల్ టు కేసీ అవుతుంది. ఇక్కడ మీకు 3 టైప్స్గా క్వశ్చన్ అడగచ్చు. డెల్టా ఎన్ ఈక్వల్ టు 0కి సూటబుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సూటబుల్ ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఇదే తీసుకుంటాం. కేపీ ఈక్వల్ టు కేసీ అంటే రిలేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే కూడా ఇలాంటిదే తీసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని మీరు అక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది నేను ప్యూర్లీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఐపీ కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే మనకు గుర్తుంటుంది, ఎలా ఇంటి కాన్సెప్ట్ కావాలి అనే వాటి మీద నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా నేను పెట్టలేదు కూడా. ఇవన్నీ అయిపోయి ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయాలి కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి చెప్పండి. ఎక్కువ మందికి యూజ్ అయితే నేను ఐపీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అయిపోయాక నీట్, మెయిన్స్, ఎంసెట్కి సంబంధించినవి ప్రతి వీడియో చేసిన వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయినాన్న. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ నాన్న ఇంకొకటి అంటే మనం ఇక్కడ కేపీ ఈక్వల్ టు కేసీకి ఇంకా ఏం తీసుకోవచ్చు, నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2. మనకి ఎగ్జాంపుల్ ఎప్పుడైనా 2 అడిగినా, లేదు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఉన్నా ఎలా చేయొచ్చు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. N2 ప్లస్ O2 గ్యాస్ అమ్మా, ఈక్విలిబ్రియం 2 moles ఆఫ్ NO గ్యాస్, నైట్రిక్ ఆక్సైడ్. సో నాన్న ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, గ్యాసెస్ 2, రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇది 1 mole, ఇది 1 mole 2. అంటే ఇప్పుడు మనం డెల్టా ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఇదే, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ అంటే 2 మైనస్ గ్యాసెస్ రియాక్టెంట్స్ అంటే 2 ఈక్వల్ టు 0. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అంటే ఏంటమ్మా, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ 0. దేర్ఫోర్ కేపీ ఈక్వల్ టు కేసీ. ఇది నాన్న రిలేషన్. డెల్టా ఎన్ 0 అయినప్పుడు కేపీ ఏమవుతుంది, కేసీ కేపీ ఈక్వల్ టు కేసీ. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎలా అడిగినా అడుగుతున్నా చూసుకోండి. డెల్టా ఎన్ 0కి రాయండి అంటే ఇలా రాయాలి, కేపీ ఈక్వల్ టు కేసీ అన్న ఇలా రాయాలి, లేదు ఈక్వేషన్ ఇచ్చి ఈ రిలేషన్ చెప్పండి అంటే ఇలా చెప్పాలి. ఇది కేస్ 1 అన్న. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. ఫార్ములా అదే ఉంటుంది డెల్టా ఎన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో కేస్ 2 డెల్టా ఎన్ ఈక్వల్ టు పాజిటివ్, అప్పుడు ఏమవుతుంది, కేపీ ఈక్వల్ టు అంటే మనకి రిలేషన్ చెప్పుకోవాలి కదా, కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అవ్వాలట. డెల్టా ఎన్ పాజిటివ్ అయితే దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి కేపీ కేసీ రిలేషన్ ఎలా చెప్పాలో చూసుకుందాం. సో పాజిటివ్ రావాలి అంటే ఇక్కడ నేను తీసుకుంటున్నా ఫస్ట్ ఎగ్జాంపుల్, డిసోసియేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ గ్యాస్ అమ్మ, PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్. ఇక్కడ మనం రాసేటప్పుడు ఎంత నీట్ ఎక్స్ప్లెనేషన్, ఎంత నీట్ ప్రజెంటేషన్ అయినా ఇవ్వచ్చు. నువ్వు డైరెక్ట్గా ఈక్వేషన్ రాసే బదులు నీకు ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడో చూసుకొని డిసోసియేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ గ్యాస్ గివ్స్ ద ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ గ్యాస్ అండ్ క్లోరిన్ గ్యాస్ అని కూడా రాసుకోవచ్చు. మనం ఇవ్వాలనుకున్న ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నన్ను ఇక్కడ ఫార్ములా ఇదే, గ్యాషియస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2. చూడండి జాగ్రత్త, PCl3 1 mole, Cl2 1 mole అంటే 2 moles ఉన్నాయి. డెల్టా ఎన్ ఈక్వల్ టు 2 మైనస్ PCl5 ఒకటే ఉంది 1. సో అంటే +1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా చెప్తాము, కేపీ ఈక్వల్ టు
Kc into RT to the power of plus 1. డెల్టా ఎన్ వాల్యూ కదా, ఇది నాన్న ఫార్ములా మనం ఫస్ట్ రాసుకున్నాం డెల్టా ఎన్ అన్నాం. సో ఆ డెల్టా ఎన్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. సో ఇప్పుడు రిలేషన్ ఏంటమ్మా, కేపీ ఈజ్ పాజిటివ్ ఉంది కదా, గ్రేటర్ దాన్ కేసీ. ఎప్పుడు డెల్టా ఎన్ పాజిటివ్ ఉన్నప్పుడు కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ, అది రిలేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. Dissociation of limestone, calcium carbonate. Dissociation of CaCO3 అనండి, limestone అనండి. CaCO3 సాలిడ్ నాన్న, ఇది మామూలుగా మనం సున్నపు రాయి అంటాం లైమ్స్టోన్. దాన్ని వేడి చేసినప్పుడు ఎలా డిసోసియేట్ అవుతుంది, లైమ్ CaO సాలిడ్ అండ్ CO2 గ్యాస్. పొరపాటున కూడా ఎక్కడ మీరు చేసేటప్పుడు అంటే మీరు ఎక్కడైనా రాసుకునేటప్పుడు గ్యాషియస్ మాత్రమే తీసుకోవాలని తెలుసుకోండి. గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ అన్న అంటే ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1. ఇది సాలిడ్ అన్న తీసుకోవద్దు. డెల్టా ఎన్ క్యాలిక్యులేషన్ అంటే ఇక్కడ లేవు, అంటే డెల్టా ఎన్ ఈక్వల్ టు గ్యాషియస్ ప్రొడక్ట్స్ 1, రియాక్టెంట్స్ 0 అంటే +1గా. సో డెల్టా ఎన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది కదా, కాబట్టి కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ +1. సో కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. ఈ ఈక్వేషన్కి రిలేషన్ ఇలా చెప్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్. ఇది కేస్ 2 నానా. డెల్టా ఎన్ 0 అయితే కేపీ ఈక్వల్ టు కేసీ, డెల్టా ఎన్ పాజిటివ్ అయితే కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. 2 ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ థర్డ్ కేసులోకి వెళ్తున్నాం. డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్, అప్పుడేమవుతుంది, కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. సో దీనికి మనం సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫార్మేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. ఫార్మేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. సో N2 గ్యాస్ నాన్న, 3 moles of hydrogen also gas at equilibrium forms the 2 moles of ammonia gas. మనం 2 అని పెట్టకపోయినా ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, Nలు 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టేసుకుంటున్నాం అది. సో దీనికి రిలేషన్ ఎలా చెప్తామమ్మా, గ్యాషియస్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2. డెల్టా ఎన్ ఈక్వల్ టు 2 మైనస్, చూడండి అన్న H2 ఎన్ని ఉన్నాయి, 3 moles, నైట్రోజన్ 1 mole, మొత్తం 3 + 1 4, 2 - 4 అంటే -2. డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్లో వచ్చింది. సో కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ -2. డెల్టా ఎన్ ఇక్కడ ఉంది, దేర్ఫోర్ కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. అంటే ఇప్పుడు మనం రాసుకున్న అమోనియా ఫార్మేషన్లో గ్యాషియస్ ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్తుంది, అంతే కదా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. Formation of sulfur trioxide in contact process. Formation of SO3 by contact process. 2 moles of SO2 gas on react with oxygen gas at equilibrium. 2 moles of SO3 gas will be obtained. Same nana, delta N equal to gaseous products any 2, reactants any SO2 2 moles ఇది 1 mole, 2 - 3 -1 అంటే డెల్టా ఎన్ వాల్యూ ఎలా వచ్చింది, నెగటివ్. కాబట్టి కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ టు ది పవర్ ఆఫ్ -1, నెగటివ్. సో దేర్ఫోర్ కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ.
నేను ఇక్కడ మీకు టూ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను, కానీ మీరు ఒకవేళ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడైనా గ్యాషియస్ ఉన్నాయా లేదా చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ మీరు చూసేటప్పుడు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఏమవుతుందంటే మధ్యలో ఉన్న కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ మీకు హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో ఇవన్నీ అయిపోయిన తర్వాత జూనియర్ అండర్ సీనియర్ అండర్ కంప్లీట్గా ఐపీ కాన్సెప్ట్కి సంబంధించినవి అయిపోయాక అప్పుడు జూనియర్ అండర్ సీనియర్ అండర్ టాపిక్స్ అన్నిట్లో కూడా ఆబ్జెక్టివ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.